Hi guys, welcome back to my channel Charu Hasni World. I wish you very happy new year to everyone. నేను చూసాను కదండి హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అనేది నేను పోస్ట్ చేసిన వీడియోలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మనం ప్రీవియస్గా పోస్ట్ చేసిన హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అనే వీడియోని ఒకసారి చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈరోజు మనకి షార్ట్ని అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ రాకపోతే ఏం చేయాలి, ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఓకే, ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ మీరు మొట్టమొదటిగా దీనికోసం అయితే ఏం చేయాల్సి ఉంటుందంటే మీ మొబైల్లో వైటీ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బ్రౌజర్లో కానీ ఎడ్జ్ బ్రౌజర్లో కానీ studio.youtube.com అనే సైట్ని ఒకసారి ఓపెన్ చేస్తే అక్కడ కూడా మనం ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే నా పర్సనల్ ల్యాప్టాప్లో చూపిస్తాను, ఎందుకంటే మొబైల్లో వ్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ పర్సనల్ ల్యాప్టాప్లో అయితే ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్ కట్గా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఏదైతే వీడియోని పోస్ట్ చేసామో ఆ వీడియోని ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి క్లిక్ చేసినాక మనం ఏంటంటే ఒక వీడియో లెంత్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అని ఆ వీడియో కొంచెం లెంత్ తక్కువ పెడతామైంది. ఈరోజు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3-4-5 ఆప్షన్లు. మనం మెయిన్గా షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎక్కడెక్కడ డౌట్స్ వస్తాయో, ఓకే, ఎక్కడెక్కడైతే మన డౌట్స్ వస్తాయో ఆప్షన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు మనం షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అవి. అందుకని ఆప్షన్స్ గురించి చాలా క్లియర్గా సుత్తి లేకుండా చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు విజిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంది అక్కడ పబ్లికా, అన్లిస్టెడా, ప్రైవేటా, ఎందుకు నేను ఈ షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే ఈ డౌట్స్ చాలా వచ్చినాయి. అసలు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలని చెప్పి నేనైతే నాకు తెలియకుండా పబ్లిక్ సెలెక్ట్ చేసేసి పోస్ట్ చేసేసేవాడిని. ఓకే, ఇప్పుడైతే మనం ఈ 3 ఆప్షన్ల గురించి డిఫరెన్స్ ఏంది, ఎలా యూజ్ చేయాలి, షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఆప్షన్ యూజ్ చేయాలనేది నేను చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకే, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. ఓకే, ఇప్పుడు మీరు షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు సెట్టింగ్స్ పెడతా ఉంటారు కదా, అన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కంటెంట్, డిస్క్రిప్షన్ ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ అన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రైవేట్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏ అయితే సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఓకే, అందుకని మీరు ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు, అన్లిస్టెడ్ అని తెలుసుకో. అన్లిస్టెడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, నీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా మీ షార్ట్ని రివ్యూ చేసి మీ షార్ట్ ఎలా ఉంది అనేది చెప్పాలనుకో, అప్పుడు అన్లిస్టెడ్ చేసి ఆ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ మీ ఫ్రెండ్స్కి ఇస్తారు, లేకపోతే మీ రిలేటివ్స్కి ఇస్తారు. వాళ్ళు షార్ట్ని చూసి కొంత రివ్యూ ఇస్తారు. ఓకే, ఈ షార్ట్ చేంజెస్ ఏం అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది అనే రివ్యూ తీసుకోవడానికి మీరు అన్లిస్టెడ్ తీసుకోవాలి. అలా కాదు, మీరే ఓన్ డిసిషన్ తీసుకొని మీరే షార్ట్స్ అప్లోడ్ చేస్తారనుకుంటే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైవేట్ సెలెక్ట్ చేసినాక అది ఏంటంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసేటప్పుడు ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అయితే తర్వాత ఏం చేయాలంటే మీ సెట్టింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీ షార్ట్ని అప్లోడ్ చేశాక ఇక్కడ ఏంటంటే మనకి ఈ విజిబిలిటీలో ఓకే టైం పడుతుంది. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అర్థమైంది కదా. ఓకే, మరి పబ్లిక్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. పబ్లిక్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే మీ షార్ట్ని కంప్లీట్గా మీ సెట్టింగ్స్ మొత్తం A to Z పర్ఫెక్ట్ అయిపోయినాయి. ఓకే, అప్పుడు మీరు పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ షార్ట్ మీ వ్యూవర్స్కి, మీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో యూట్యూబ్ కూడా కొంతమందికి పంపిస్తుంది కదా, రికమెండ్ చేస్తుంది కదా మన షార్ట్ని. ఆ షార్ట్ ఎవరైతే మీ షార్ట్ని చూస్తున్నారో వాళ్ళకి వెళ్ళాలంటే, ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలంటే అప్పుడు పబ్లిక్ సెలెక్ట్ చేయాలి. మీరు ఈ షార్ట్ని అప్లోడ్ చేసే ముందు వరకే అన్లిస్టెడ్ కానీ ప్రైవేట్ కానీ ఉండాలి. వన్స్ షార్ట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు పబ్లిక్గా కన్వర్ట్ చేయాలి, లేకపోతే వ్యూస్ రావు. ఓకే, క్లియర్ కదా. ఓకే,
అయితే కింద స్కెడ్యూల్ ఆప్షన్ ఎందుకండి అని మీకు డౌట్ రావచ్చు, చెప్తాను. స్కెడ్యూల్ ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే సెట్టింగ్స్ చేస్తున్నాం కదా ఆ సెట్టింగ్స్ మొత్తం మీరు చేంజ్ చేసి కంటెంట్ డిస్క్రిప్షన్ మొత్తం కేటగిరీ అన్నీ ఇవ్వడానికి మీకైతే కనీసం 20 minutes పడుతుంది కదా. అందుకని ఇక్కడ స్కెడ్యూల్ దగ్గర ఏం చేస్తారంటే ఒక 30 minutes తర్వాత మీ షార్ట్ ఆటోమేటిక్గా అప్లోడ్ అవ్వాలి యూట్యూబ్లో అనేది టైం సెలెక్ట్ చేసుకుంటారు. నైట్ మిడ్ నైట్ అవ్వాలా, లేకపోతే రేపు మార్నింగ్ అవ్వాలా, ఈవినింగ్ అవ్వాలా, అది మీ ఇష్టం. మీ యొక్క కన్వీనియంట్ టైం బట్టి ఈ షార్ట్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలంటే టైం షెడ్యూల్ చేసుకోవచ్చు మన షార్ట్ని. ఓకే, క్లియర్ కదా? ఓకే, మన షార్ట్ని అప్లోడ్ చేసినాక పబ్లిక్ అనేది సెలెక్ట్ చేయాలి వన్స్ ఫైనల్. అయితే ఎందుకు ఈ 30 minutes ఇస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. ఓకే, షార్ట్ని అప్లోడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడే పబ్లిష్ చేయొచ్చు కదా, ఎందుకు 20 minutes కానీ 30 minutes ఎందుకంటే చెప్తాను అది కూడా క్లియర్గా. మీ యొక్క యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన షార్ట్ని అప్లోడ్ చేసినాక బ్యాక్గ్రౌండ్లో చాలా ఆల్గారిథమ్స్ రన్ అవుతాయి. ఓకే, మీరు ఏ కేటగిరీ ఇచ్చారు, మీరు ఏ షార్ట్ పోస్ట్ చేస్తున్నారు, ఆ షార్ట్లో ఇది ఇన్ఫర్మేటివా లేకపోతే ఏదన్నా ఇంకా కామెడీయా, ఫన్నా, లేకపోతే ప్రిపరేషనా, లెర్నింగా, ఇలా రకరకాల అయితే కేటగిరీస్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఆల్గారిథమ్స్ అన్నీ రన్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క షార్ట్ని ఏ వ్యూవర్కి వెళ్ళాలి, ఎవరికి రీచ్ అవ్వాలి, మీరు ఎవరెవరికి వెళ్ళాలనేది క్లియర్గా ఆల్గారిథమ్ అయితే రన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో డిఫైన్ చేసుకుని ఇదంతా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది. అందుకని మనం ఈ టైం సెలెక్ట్ చేస్తాం. ఓకే, నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మోర్ ఆప్షన్కి వెళ్దాం. ఈ మోర్ ఆప్షన్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ ట్యాగ్స్ పెడతాం. ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాం, యాజ్ ఎ మ్యాన్ హ్యూమన్గా మనం ఏం చేస్తామంటే ఒక మనిషిగా మనం ఎంతవరకు ఒక లిమిట్ వరకు థింక్ చేయగలం, దానికంటే అంతకు మించి అయితే థింక్ చేయలేం కదా. కొంతమంది థింక్ చేస్తారు, బట్ మనం ఏంటంటే ఒక సర్వసాధారణంగా అందరినీ కంపేర్ చేసుకున్నప్పుడు ఒక లిమిట్ వరకు ఆలోచిస్తాడు హ్యూమను. ఓకే, కానీ ఈ ట్యాగ్స్ అనేవి ఇప్పుడు హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ నేను పోస్ట్ చేయాలి, నాకేమేంటి, నేను ఎన్ని రకాలుగా ఇవ్వగలను, ఆ డిస్క్రిప్షన్ ఎన్ని రకాలుగా చేంజ్ చేయగలను అనేది నేను చూసుకుంటా. అప్లోడ్ ఏ షార్ట్, హౌ టు అప్లోడ్ షార్ట్ ఆన్ యూట్యూబ్, అలా 4-5 రకాల ట్యాగ్స్ అయితే నేను జనరేట్ చేయగలను. కానీ మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ జనరేట్ చేయవచ్చు యూట్యూబ్లో షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు. అందుకు మనకి థర్డ్ పార్టీ సైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేతలకి నేను యూజ్ చేసేది వచ్చేతలకి ర్యాపిడ్ ట్యాగ్స్. ఈ సెంటెన్స్ హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అనేది ఆ ర్యాపిడ్ ట్యాగ్స్కి వెళ్ళి టైప్ చేయండి. ఓకే, మీరు టైప్ చేయగానే మీరు చూడండి ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే సైట్ మనకి ఎన్ని ట్యాగ్స్ జనరేట్ ఇస్తుంది చూడండి. ఒకసారి మీరు ఓపెన్ చేసి ఆ ట్యాగ్స్ ఏవైతే జనరేట్ అయినాయో హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అని కొట్టినాక ఏవైతే ట్యాగ్స్ జనరేట్ అయినాయో బ్లైండ్గా కాపీస్ చేసుకుని ఆ ట్యాగ్స్ని మొత్తాన్ని మీ యొక్క షార్ట్లో అయితే ట్యాగ్స్ జనరేటర్లో పేస్ట్ చేసేయండి. అదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కొత్తగా ఇంకేం లేదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మీ యొక్క షార్ట్ని సెర్చ్ చేసినప్పుడు వేవర్కి ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది మీ కంటెంట్ అనేదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, అలాంటి ఆప్షన్ మనకి యూజ్ఫుల్గా ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ ఒకటి, ట్యాగ్స్ జనరేషన్ ఒకటి, కంటెంట్ ఒకటి, అలానే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా పబ్లిక్ ఒకటి. ఈ ఆప్షన్లు అయితే చాలా మెయిన్గా యూజ్ఫుల్ అవుతాయి మీకు షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు. ఓకే, సో అది మటుకు మిస్ కాకుండా ఎప్పుడైనా మీరు షార్ట్ని కానీ వీడియోని కానీ పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఈ ఆప్షన్స్ కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఏ ఆప్షన్ మిస్ అయినా వ్యూస్ తగ్గే చాలా ఉంటుంది, చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలానే మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినాక ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముందండి, కామెంట్స్ ఆల్రెడీ కేటగిరీ కూడా చాలా కీ రోల్ పోషిస్తుంది. మీరు మీ యొక్క షార్ట్ని అప్లోడ్ చేసినాక కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ వీడియో కానీ మీ షార్ట్ కానీ దేనికి సంబంధించింది, ఎంటర్టైనింగ్కి సంబంధించిందా, లేకపోతే కార్స్ అండ్ వెహికల్సా, కామెడీయా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఫిల్మ్ అండ్ యానిమేషనా, గేమింగా, ఏంటిది మీ షార్ట్ దేనికి సంబంధించింది, ఎవరు ఎక్కువ ఏ వ్యూవర్స్ చూస్తాడు, ఏ యూజర్స్ ఎక్కువ చూస్తారు అనేది డిఫైన్ చేసుకోవడానికి ఈ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం మోస్ట్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ రిలవెంట్ డీటెయిల్స్ నేనైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అలా, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్, యానిమల్సా, స్పోర్ట్సా, ట్రావెల్ అండ్ ఈవెంట్సా, ఏంది
హౌ టు అండ్ స్టైల్, నేనైతే హౌ టు అప్లోడ్ కాబట్టి షార్ట్, నేను హౌ టు అండ్ స్టైల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఈ షార్ట్ అయితే ఎవరికైతే ఏ యూజర్కి అయితే వెళ్ళాలనేది యూట్యూబ్ అనేది బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకొని మన షార్ట్ని అయితే క్లియర్గా ఏ స్పెసిఫిక్ యూజర్కి వెళ్ళాలో ఆ విధంగా అయితే పంపిస్తుంది. ఓకే, దట్స్ ఆల్ అండి. ఇంకా మీకు ఏమైనా ఈ ఆప్షన్స్ కానీ మీరు సెలెక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్కి వ్యూస్ వచ్చే ఛానల్ ఉంటుంది. ఎందుకంటే మన యూట్యూబ్ యొక్క ఆప్షన్స్ని ఫాలో అవుతా ప్రతి ఒక్కదాన్ని ఫిల్ చేసి ఆల్మోస్ట్ యూట్యూబ్కి అర్థమయ్యేటట్టు మనం క్లియర్గా చెప్తున్నాము. సో ఇలా చేస్తే మటుకి మన షార్ట్స్కి వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ మీరు ఏ వీడియో పెడితే ఆ వీడియో పెడితే మటుకి వ్యూస్ రావు. ఓకే, మన వీడియో ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి ఇన్ఫర్మేషను. ఈ ఆప్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. మెయిన్ ఒకటండి, మీకు వ్యూస్ రావాలంటే ఒకటి మీ వాయిస్, ఒకటి మీ వీడియో యొక్క క్వాలిటీ, ఒకటి ఈ రెండు